హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పాటు పెంపు పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సీతక్క అయితే ఒక లేటెస్ట్గా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం పెంచుతాం అనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అందజేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇప్పటి వరకు పెన్షన్లు పెంచిన అయితే ఇవ్వలేదు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మంత్రి సీతక్క. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి జూన్ 2 తారీఖున కొత్త పెన్షన్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కదా. అయితే తాజాగా వచ్చేసి మంత్రి సీతక్క మరొక గురిని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ అయితే నడుస్తుందన్నమాట. చాలా మంది అనర్హులు అయితే ఉన్నారు. ఒక్కొక్కరిగా వారిని అనర్హుల లిస్టులు అయితే చేరుస్తున్నారు. వారికి పెన్షన్లు కూడా కట్ చేస్తున్నారు. మనకు ఆగస్టు నెల నుంచి ఇక పెన్షన్లు అనేది ఇవ్వరన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 2,50,000 మందికి కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట. తొలి ప్రాధాన్యత ఒంటరి మహిళలకు సంబంధించి, అంటే తోడు లేకుండా ఒంటరి మహిళలకు ఇక ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ రోజువారీ కూలీలు చేసుకుంటూ జీవనోపాధి కలుపుతున్నటువంటి వ్యక్తులకు, ఆ ఒంటరి మహిళలకు సంబంధించి, తర్వాత వితంతువులకైతే ఇక భర్త చనిపోయిన వారికి ఇక పిల్లలు చూసుకుంటూ, అదేవిధంగా ఇక కూలీనాలు చేసుకుంటూ అత్యంత కఠిన పరిస్థితిలో ఉంటారు కాబట్టి వితంతులకు రెండవ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి ఇలా వృద్ధులు, అదేవిధంగా దివ్యాంగుల కేటగిరీ వారికి ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కొత్త పెన్షన్ల అమలుపైన శాఖాపరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఎవరైతే అనర్హులుగా ఉన్నారో తొలగిస్తూ ఇక అర్హత ఉన్న వారందరికీ మరోసారి దరఖాస్తులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15 లక్షల వరకు దరఖాస్తులు సంఖ్య చేరినట్టు తెలుస్తుంది. అందులో వడపోత పోసి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 తారీఖు నుంచి కొత్త పెన్షన్ 2,50,000 పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే చెప్పినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఫైల్ అనేది సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ మీద అయితే ఉంది. ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే మనకు ఆగస్టు 15 నుంచి పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఏదైతే పెన్షన్ల పంపిణీ జరుగుతుందా లేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. పెన్షన్లకు సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరికి ముందుగా అందించడం జరుగుతుంది, ఎవరికి ఇంకా ఇవ్వడం లేదని చెప్పేసి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లో ప్రధానంగా జనగాం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్, కొరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, వర్ణపర్తి, సిద్దిపేట, రంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు, ఇక నగర్ కర్నూలు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు ఈరోజు రేపు అప్డేట్ అవుతాయి అనమాట. కొంతమందికి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో దాదాపు ఒక 50% కంప్లీట్ అయ్యాయి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి జూలై నెల పెన్షన్లు అనేది రిలీజ్ అయినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటివరకు ఒకవేళ పెన్షన్లు తీసుకున్నట్లయితే ఇస్తాను, తీసుకోపోతాను అని. అది రాష్ట్రంలో ఈ నెల కూడా ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా, బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే పాత విధానంలో అయితే కొనసాగిస్తున్నారు. కానీ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ఆన్లైన్లో స్టాటస్ అనేది ముఖ్యంగా అందులో ప్రధానంగా లైవ్ అనే ఆప్షన్ అనేది కనిపించాలన్నమాట. అలా లేని వారి పెన్షన్లు అనేది క్యాన్సిల్ అవుతున్నట్టు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. కానీ ఇంకా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోకపోతే వారు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందంటున్నారు. కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ కార్డు కూడా త్వరలో అందించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రాసెస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు సంబంధించి ముఖ్యంగా ఈకేవైసీ ప్రాసెస్ ఏదైతే రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకోకపోతే వేలిముద్రలు పడకపోయినా సంక్షేమ పథకాలన్నిటికీ ప్రాధాన్యత కల్పిస్తారు కాబట్టి ఇవి కూడా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన తాజా అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట.